వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నా వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉందండి, అడ్జస్ట్ అవ్వండి కొంచెం. నేను ఇవాళ మీకు 3 శారీస్ చూపిస్తున్నానండి, పట్టు శారీస్. ఇది వచ్చేసి మనకు ప్యూర్ గోల్డ్ కాంబినేషన్లో ఉందండి. శారీ వచ్చేసి మనకు కొంచెం కోల్డ్ వల్ల వాయిస్ సపోర్ట్ చేయట్లేదండి. అయితే మనకి బార్డర్ పార్ట్ చూస్తున్నారు కదా, ఇది మనకు ఎల్లోష్గా ఉందండి, కానీ ఎల్లో కాదండి, అది ప్యూర్ గోల్డ్ అండి. అది నాకు ఎక్కడ ఎల్లో కనిపించలేదండి ఈ శారీలో. మనకి మిడిల్ పార్ట్ వచ్చేసి కూడా మనకి గోల్డేనండి, అది మనకు సిల్వర్ అలా అనిపిస్తుంది, సిల్వర్ కాదండి, గోల్డ్లోనే లైట్ థ్రెడ్స్తో అలా వీవింగ్ ఫ్లవర్స్ వచ్చాయండి. మిడిల్లో మనకు ప్లెయిన్గా ఏం లేదు, మంచి ఫ్లవర్స్ ఇచ్చారు. లోటస్ పైన అలా ఇచ్చారండి. నేను ఆఫ్టర్నూన్లో వీడియో తీస్తున్నాను కాబట్టి నేను మామూలు లైట్ ఫోకస్లోనే తీస్తున్నానండి. నేను ఈ శారీ వచ్చేసి నాకు 800+ పడిందండి. నేను వాడతానే చెప్తాను. ఈ శారీ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, నేను గోల్డ్ శారీస్ చాలా చూసానండి మీషోలో, కానీ ఈ శారీ ఫస్ట్ రివ్యూ అండి నాది అని అనుకుంటున్నాను నేనైతే. దీనికి రివ్యూస్ కూడా ఏం లేవు శారీకి. ఈ క్లాత్ కలర్ వచ్చేసి నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు ప్యూర్ వెడ్డింగ్ కలెక్షన్ అండి. ఇది మనకు లైట్ వెయిట్లో ఉంది. మనకు పైన సైడ్ బార్డర్ చూస్తున్నారు కదా ఎలా ఉందో, మంచి డిజైన్ అండి మనకి. ఇది ఈ వీడియోలో కన్నా రియల్గా మాత్రం శారీ బాగుంది ఫ్రెండ్స్. మీకు తెలుస్తున్నాయి కదా, ఫ్లవర్స్ వచ్చేసి మధ్యలో లోటస్ వచ్చేసి అలా ఫ్లవర్స్ ఇచ్చారు. మనకి ఇన్సైడ్ బార్డర్ అండి. ఇది ఎల్లో అయితే కాదండి, గోల్డ్, ప్యూర్ గోల్డ్ అండి. మనకి ఎక్కడ ఎల్లో టచ్ అవ్వలేదు ఈ శారీకి వచ్చేసి. మనకి మిడిల్లో వచ్చేసి క్లాత్ ఇలా ఉందండి. మనకు మంచి లైట్ వెయిట్లోనే కొంచెం లిటిల్ బిట్ స్టిఫ్గా అనిపిస్తుంది, కానీ మరీ స్టిఫ్గా లేదండి. శారీ వచ్చేసి మనకు ట్రాన్స్పరెంట్గా కూడా లేదు, అలానే క్లాత్ మందంగా కూడా లేదండి. మనకు శారీ కరెక్ట్గా ఉందండి. 5.5 ఉందండి శారీ వచ్చేసి. మనకు హైటు కరెక్ట్గానే ఉందండి. నేను చెక్ చేశాను, నాకు ఈ శారీ ఎందుకో బాగా నచ్చిందండి. అప్కమింగ్ మ్యారేజెస్ అలా ఉన్నాయి కాబట్టి, ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి, ఏదో ఒక అకేషన్గా యూజ్ అవుతుందని పర్సనల్గా నేను పర్చేస్ చేశానండి. క్లాత్ మీరు చూస్తున్నారు కదా, ఇలా మనం క్రష్ చేస్తే మనకు ముడత అలా ఏం రావట్లేదండి. ఇది వచ్చేసి బ్యాక్ సైడు బార్డరు మనకు థ్రెడ్స్ అలా లేవండి. మిడిల్ పార్ట్లో మాత్రం సన్నగా ఉన్నాయండి జాయింట్స్. అవి వచ్చేసి మనకి ఎక్కడ ఏం తట్టుకోవండి, ఎందుకంటే టైట్గా ఉంది క్లాత్ వచ్చేసి. మనకి ఏం తట్టుకోదండి. ఇది వచ్చేసి మనకు పళ్ళు పాట అండి. కొంచెం లిటిల్ బిట్ చేంజ్ ఉందండి, అక్కడ ఫ్లవర్స్ వచ్చాయి, ఇక్కడ మాత్రం మనకు మామూలుగా ఇట్లా ఇచ్చారండి. మనకు శారీలో వచ్చేసి బార్డర్కి మన పళ్ళు బార్డర్ వచ్చేసి చేంజ్ తెలుస్తుంది కదా మీకు, బ్రాకెట్లో ఇచ్చారండి. మనకు పళ్ళు వచ్చేసి అలా అనిపిస్తుంది, కానీ బ్రాకెట్ కాదండి. మనకు డిజైన్ కొంచెం చేంజ్ ఉంది. మనకు అంతవరకు పళ్ళు ఉంచేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా, మిడిల్ పార్ట్లో మనకు ప్యూర్ గోల్డ్ కనిపిస్తుంది. శారీ వచ్చేసి అదేనండి, బార్డర్ కలర్ వచ్చేసి మీకు కరెక్ట్గా అర్థమవుతుంది కదా, కలర్ వచ్చేసి అదే ఎగ్జాక్ట్గా అదే కలర్ అండి శారీ. మనకి ఇది బ్లౌజ్ పార్ట్ అండి. ఈ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి మనకు మిడిల్లో శారీ ఎలా ఉందో కలరు అలా ఇచ్చారండి. బార్డర్లో మాత్రం చేంజ్ ఇచ్చారండి. మనకి ఇక్కడ శారీలో ఉన్న డిజైన్ మీరు చూస్తున్నారు కదా, ఎంత బాగుందో, చాలా బాగుందండి శారీలో బార్డర్ మాత్రం. మనకు బ్లౌజ్లో మాత్రం ఇలా బ్రొకెట్ టైప్లో ఇచ్చారండి. బార్డర్కి వచ్చేసి మనకి మిడిల్ పార్ట్ వచ్చేసి, కానీ బ్లౌజ్ కూడా నిజంగా ఫ్రెండ్స్ చాలా బాగుంది. బ్లౌజ్ వచ్చేసి దీన్నే ఇలా స్టిచ్ చేయించుకున్నా బాగానే ఉంటుంది. అయితే నేను మాత్రం మీకు చూపిస్తాను కదా, ఈ బార్డర్ వచ్చేసి సేమ్ అలాంటి క్లాత్ ఒక 1/2 మీటర్ తీసుకొని ఈ బార్డర్ని దానికి జాయిన్ చేసి మామూలుగా చిన్నగా ఏదన్నా ఎంబ్రాయిడరీ వర్క్ అలా చేయించుకుంటే శారీ వచ్చేసి లుక్ బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు బ్యాక్ సైడ్ బ్లౌజ్ చూపిస్తున్నాను, మంచి బ్రొకెట్లో ఇచ్చారండి. మనకి ఈ బ్లౌజ్ అయినా బాగుంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది మనకు బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు. మనకు క్లాత్ వచ్చేసి మనకు ఇంకా వేరే దానికైనా మ్యాచ్ అవుతుంది, దీనికైనా సింపుల్గా ఇలాగైనా స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్. ఇంకా గ్రాండ్గా అంటే మాత్రం మనం ఆరీ వర్క్ కానీ ఇంకొంచెం తక్కువ లాంటి ఎంబ్రాయిడరీకి అలా వెళ్ళొచ్చండి. ఈ శారీకి వచ్చేసి మనం దీన్ని ఎలా అంటే అలా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నాకు మ్యాక్సిమం ఒక 5,000 శారీ అలా
అనిపిస్తుంది. మినిమం 3000 అలా అనిపిస్తుందండి శారీ వచ్చేసి నాకు. నేను గోల్డ్లో చాలా శారీస్ సెర్చ్ చేశాను ఫ్రెండ్స్, కానీ నాకు ఈ టైప్లో ఈ డిజైన్లో నాకు కనబడలేదండి. అలానే డిజైన్ నచ్చి నేను పర్చేస్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే మీరు నేను ఇచ్చే లింక్లో వెళ్ళండి. చూస్తున్నారు కదా, బార్డర్ వచ్చేసి మనకి ఇదండి. గోల్డ్లో ఒకటన్నా ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి, ఎందుకంటే ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది కాబట్టి. మనం గోల్డ్ రెడ్ కాంబినేషన్లో, గోల్డ్ మెరూన్ కాంబినేషన్ అలా తీసుకున్నాం, గోల్డ్ ఎల్లో కాంబినేషన్ అలా. ఇలా ప్యూర్ గోల్డ్ కాంబినేషన్లో అయితే నా దగ్గర ఫస్ట్ శారీ అండి. ఇదైతే వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, మంచి లుక్. మనం మ్యారేజ్లో ఏ ఫంక్షన్లో అయినా హైలైట్ అవ్వే శారీ అండి. ఇదైతే వచ్చేసి మనం దీన్ని లెహంగాకైనా కన్వర్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ బార్డర్లో వచ్చిన మన డార్క్ గోల్డ్ని చున్నీలా పేరప్ చేసి ఇది లెహంగా కన్వర్ట్ చేసుకొని బ్లౌజ్ లైట్ వర్క్ వేయించుకుంటే మాత్రం బాగుంటుంది ఫ్రెండ్స్. అలా కూడా మీ ఇంట్రెస్ట్. నేనైతే శారీగానే ఉంచేసుకుందాం అనుకున్నాను ఫ్రెండ్స్, నాకు చూడంగానే శారీ నచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి నేను మీకు సెకండ్ శారీ చూపిస్తున్నానండి. నాకు ఇది మంచి పర్పుల్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉందండి. తమిళలో మాత్రం శారీ చూడగానే నచ్చింది ఫ్రెండ్స్. నేను దీన్ని వెంటనే బుక్ చేశాను ఫ్రెండ్స్. నేను ఇది వెయిట్ చేయకుండా. అసలు యాక్చువల్గా ఏమైందంటే, మనకు తమిళలో ఉన్న పిక్కి వచ్చిన పిక్కి తేడా అవుతుంది ఫ్రెండ్స్. ఎలా అంటే సేమ్ టు సేమ్ కలరు, సేమ్ బార్డర్ అలా ఇచ్చారు, కానీ క్లాత్ వచ్చేసి నాకు ఎందుకో అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదండి. మనకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పిక్చర్లో ఎలా ఉంది, మీకు పిక్చర్ కూడా పక్కేస్తాను, మీరు చూడండి ఎలా ఉందో అలాగే ఉంది. కానీ లిటిల్ బిట్ క్లాత్ వచ్చేసి అంత పర్ఫెక్ట్గా లేదు ఫ్రెండ్స్. ఇది కాస్ట్ వచ్చేసి మనకు 500+ అలా పడింది. పడితేనే చెప్తాను, కానీ ఈ క్లాత్ వచ్చేసి మనకు అంత వర్త్ అనిపించలేదు నాకు. నా ఒపీనియన్ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇక చూస్తున్నారు కదా, మీకు ఈ పిక్లో ఎంత బాగుందో. మనకు స్టిఫ్గా అనిపిస్తుంది, కానీ ఇక్కడ బార్డర్లో కానీ క్లాత్లో కానీ ఇక్కడ అంటే లిటిల్ బిట్ స్టిఫ్ అండి, మరీ స్టిఫ్గా కాదు, అలా ఉంది కదా. ఇక్కడ అలా లేదండి. క్లాత్ వచ్చేసి కొంచెం ఇట్లా జాలీగా అలా అనిపించింది నాకు, చీప్ క్వాలిటీ అలా అనిపించింది. కలర్ కాంబినేషన్ అదర్వైజ్ సూపర్ అండి, అంటే మరీ అంత చీప్గా లేదు. ఈ క్లాత్ని ఇలా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. నాకైతే కొంచెం ఎందుకో డిసప్పాయింట్ అనిపించింది. నేను దీన్ని రిటర్న్ పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ శారీ వచ్చేసి నేను ఇందులోనే బ్లూ తీసుకున్నాను ఫ్రెండ్స్, ఈ వెల్డర్ కాదు. బ్లూ అండ్ మెంతిపిండి కాంబినేషన్ బార్డర్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇంతకు మీకు బ్యాక్ వీడియోలో ఉంటుంది అది. ఒకసారి విజయవాడ వెళ్ళినప్పుడు నేను అక్కడ టెంపుల్కి వెళ్ళినప్పుడు దర్శనానికి వేర్ చేశాను ఫ్రెండ్స్. ఆ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. క్లాత్ వచ్చేసి కూడా బాగుంది. ఇది వచ్చేసి గ్రీన్ ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా, మంచి డార్క్ గ్రీన్. బ్లౌజ్ పీస్ ఇలా ఇచ్చారు. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఏం తట్టుకోదు, అంతా ఓకే ఫ్రెండ్స్. కానీ నాకెందుకు, మీకు క్లాత్ వేరియేషన్ కూడా చూపిస్తాను నేను. ఆ శారీకి ఈ శారీకి మనకి శారీలో బార్డర్ వచ్చేసి మనకు డార్క్ గ్రీన్ ఇచ్చారు. ఈ బ్లౌజ్లో మాత్రం కొంచెం లీవ్స్ గ్రీన్ అలా ఇచ్చారు. ఇప్పుడు అలాగే ఇస్తున్నారు కదా మనకు, కొంచెం డిఫరెంట్గా ఆపోజిట్లో. మీకు ఓకే అనిపిస్తే మీరు పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే చూస్తున్నారు కదా, బార్డర్ మనకి బ్లౌజ్లో ప్లేన్ ఇచ్చారండి, కడ్డీ బార్డర్, లాంగ్ బిగ్ సైజ్ బార్డర్ ఇలా ఇచ్చారు పైకి కిందికి. పళ్ళులో మాత్రం మంచిగా ఇచ్చారు ఫ్రెండ్స్. మరి మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా శారీ వీడియోలో వచ్చేసి. మీకు ఇంట్రెస్ట్గా ఉంటే మాత్రం తీసుకోవచ్చు. ఓకేనా, మంచి కలర్ కాంబినేషన్ అండి. నేను ఈ కలర్ కాంబినేషన్ సెర్చ్ చేశాను, నాకు కనిపించలేదు. ఇది ఒక్కటి సింగిల్గా ఉందండి. ఇది తమిళలో మాత్రం సింగిల్ కలర్ కదా అని బుక్ చేశాను. నాకు కొంచెం క్లాత్ అంటే మెత్తగా ఉంది క్లాత్ వచ్చేసి, అలా డిసప్పాయింట్ అయినా అంతే. తప్పితే కలర్ కాంబినేషన్ స్మూత్గా ఉంది శారీ, లైట్ వెయిట్ శారీ, ఎక్కడ తట్టుకోదు. అవునా ఫ్రెండ్స్, నాకెందుకు ఇది అలా అనిపిస్తుంది అంటే, నేను ఈ సేమ్ ఇదే డిజైన్లో నేను వేరే వెల్డర్ దగ్గర వేరే శారీ తీసుకున్నాను చెప్తున్నాను కదా ఫ్రెండ్స్. అది దానిపైన ఇది నాకు అలా అనిపించింది అంతే. ఈ కలర్ కాంబినేషన్ నచ్చిన వాళ్ళు పర్చేస్ చేసుకొని, మధ్యలో అలా బూటీస్ ఇచ్చి మిడిల్లో అలా సన్నగా జరీ అలా ఇచ్చాను. డిజైన్ వచ్చేసి బాగుంది ఓవరాల్గా. నేను మీకు మీకు జెన్యున్గా మీకు యూజ్ చేయాలి కాబట్టి నా ఒపీనియన్ చెప్తున్నాను. ఇఫ్ యూ ఇంట్రెస్ట్
మనకు షైన్ లేదనిపించిందండి. మెయిన్ షైన్ అనేది నాకు ఎక్కడో తగ్గింది అనిపించింది. షైన్ అయితే లేదు శారీలో. మీరు ఎగ్జాక్ట్గా మీరు ఎలా చూస్తున్నారో శారీ మాత్రం అలానే ఉంది. ఫస్ట్ చూపించిన గోల్డ్ కలర్ శారీ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. అది మనకు ఇంకా ఈ ఆఫర్లో అయితే ఇంకా మనకి ఇంకా తక్కువలోనే పడుతుంది. ఇప్పుడు 16కి మహా సేల్ ఉంది కదా, మీరు ఆ సేల్లో దాన్ని పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు కనుక నచ్చితే. ఇదండి శారీ వచ్చేసి. మరి దీని గురించి ఇంకా నేనేం ఆలోచించట్లేదు ఫ్రెండ్స్. అది నాకు ఇది ఓవరాల్గా శారీ మనకు వచ్చేసి నేను దీనికి ఇది చూపిస్తున్నాను కదా, రాయల్ బ్లూ కాంబినేషన్లో అండి. ఇది చెప్పాను కదా, విజయవాడలో వన్ టైం వేర్ చేశానని నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు. నాకు ఈ షైన్ చూస్తున్నారా మీరు? బ్లూ వచ్చేసి మంచి రాయల్ బ్లూకి కింద మెంతిపిండి కలర్ డిజైన్లో మనకి బార్డర్ ఇచ్చారండి. బార్డర్ వచ్చేసి స్టిఫ్గా మీకు అది నేను వాష్ చేశాను ఫ్రెండ్స్, మీకు ఇది తెలుస్తుంది కదా. ఐరన్ అలా ఏం చేయలేదు. శారీ వచ్చేసి ఈ వెల్టర్ దగ్గర ఈ శారీ మాత్రం నాకు బ్రహ్మాండంగా నచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు నా ఫేవరెట్ శారీలో ఇది కూడా ఒకటి. మీషోలో బార్డర్ వచ్చేసి ఇలా ఇచ్చారు, పళ్ళు వచ్చేసి అలా ఎల్లో ఇచ్చారు, నాకు బ్లౌజ్ కూడా సేమ్ అలా ఇచ్చారు ఫ్రెండ్స్. నేనైతే ఈ బార్డర్లో ఉన్న బ్లౌజ్తో మ్యాచ్ చేసుకున్నాను, వేరే చీర బ్లౌజ్తో. మనకి ఎక్కడ థ్రెడ్స్ అలా పట్టేయడం అలా ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇదైతే నాకు బాగా నచ్చింది. ఈ శారీ పైన ఆ పర్పుల్ శారీ నాకు నచ్చలేదు ఫ్రెండ్స్, అందుకే నేను దానికి అలా అనిపించింది నాకు. ఆ శారీకి ఈ శారీకి తేడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. నేను దీని లింకు దాని లింకు ఆ ఫస్ట్ అండ్ ఈ థర్డ్ శారీ మాత్రం మీరు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఆ మిడిల్ శారీ నాకైతే క్లాత్ నచ్చలేదు. మీకు ఈ లింక్స్ కోడ్లని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా షైనీ ఎలా ఉందో శారీ వచ్చేసి. నా ఫేవరెట్ శారీ అని చెప్తాను ఫ్రెండ్స్ మీకైతే. ఇది లెహంగాకైనా కన్వర్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఆ బార్డర్ వచ్చేసి బార్డర్లో ఉన్న మనకు మెంతిపిండి కలరు చున్నీతో పేరప్ చేసుకోవచ్చు, బాగుంటుంది. లాంగ్ ఫ్రాక్ అయినా సరే ఎలాగైనా. నేను ఇంకా దీన్ని జస్ట్ వాష్ చేశాను, షాంపూ వాష్ చేశాను ఫ్రెండ్స్. ఈ శారీ వచ్చేసి మీకు ఈ క్లాత్ డిఫరెంట్ తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ శారీ షైనింగ్ వచ్చేసి ఈ శారీ కొంచెం డల్గా అనిపిస్తుంది కదా, అదే ఫ్రెండ్స్ శారీ వచ్చేసి కొంచెం నాకు అలా అనిపించింది. మీకు జెన్యున్గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. నాకైతే ఈ ఫస్ట్ అండ్ ఈ లాస్ట్ రాయల్ బ్లూ శారీ మాత్రం బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకే.